బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఈసారి కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మమతా బెనర్జీ పాలనలోని మైనస్ పాయింట్లను పెద్ద ఎత్తున తెర మీదకు తీసుకొచ్చింది. సర్ ప్రక్రియ అమలుకు సంబంధించి మమతా బెనర్జీ అభ్యంతరాల్లోని డొల్లతనాన్ని ప్రజలకు వివరించింది. వీటన్నిటితో పాటు డబుల్ ఇంజన్ నినాదాన్ని ప్రతి ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ ఇప్పటికీ కొరకరాని కొయ్యే. దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీ ఎంట్రీ ఇచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ మాత్రం ఇప్పటికీ కమలం పార్టీకి వశపడలేదు. బెంగాల్లో వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ సాదాసీదా పార్టీ కాదు. టీఎంసీ పేరుకు బెంగాల్కు పరిమితమైన మమతా బెనర్జీ మాత్రం జాతీయ రాజకీయాల్లో పాపులర్. మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరుంది. అంతేకాదు, బెంగాల్లో దాదాపు 30 సంవత్సరాల వామపక్షాల ప్రభావాన్ని మమతా బెనర్జీ విజయవంతంగా దెబ్బతీయగలిగారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభావాన్ని పడగొట్టాలని భారతీయ జనతా పార్టీ ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ను ఓడించాలంటే చిన్న విషయం కాదు. బెంగాల్లో ప్రతి మారుమూల గ్రామంలోనూ తృణమూల్ కాంగ్రెస్కు పటిష్టమైన యంత్రాంగం ఉంది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల అండ ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో పక్కా వ్యూహంతో కమలం పార్టీ రంగంలోకి దిగింది. ప్రధానంగా చొరబాటుదారుల అంశాన్ని కమలం పార్టీ తెరమీదకు తీసుకొచ్చింది. చొరబాటుదారులకు మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పదే పదే ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అంతేకాదు, చొరబాటుదారులను ఓటు బ్యాంక్గా మార్చుకుని భూమిపుత్రులైన బెంగాల్ వాసులకు మమతా బెనర్జీ అన్యాయం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. దీంతో చొరబాటుదారుల విషయంలో బెంగాల్ ప్రజల ముందు మమతా బెనర్జీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేసింది కమలం పార్టీ. అయితే ఈ ప్రయత్నాలు కమల్నాథులు చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు బెంగాల్ వాసులు ఆలోచనలో పడ్డారు. చొరబాటుదారుల కారణంగా తమ 15 సంవత్సరాలుగా తాము ఎంతగా నష్టపోయామో బెంగాల్ వాసులు ఆలోచిస్తున్నారు. అలాగే సర్ ప్రక్రియ అమలుపై మమతా బెనర్జీ కొన్ని నెలలుగా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సర్ ప్రక్రియ అమలు కారణంగా తప్పుడు పేర్లతో ఓటరు జాబితాలో పేర్లు నమోదైన విషయాన్ని ఎన్నికల సంఘం అనేకసార్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ చేసిన అన్ని ఆరోపణలకు వివరంగా ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. అయినప్పటికీ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయటం మమతా బెనర్జీ మానుకోలేదు. దీంతో రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ అవాకులు చెవాకులు పేరటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. దీంతో విద్యావంతులు ఆలోచనలో పడ్డారు. మొత్తం మీద ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు, విమర్శలు చివరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్లుగా మారాయి. అంతేకాదు, ఈసారి వ్యూహాత్మకంగా హిందూ అజెండాను కమలం పార్టీ అగ్రనాయకత్వం తెరమీదకు తీసుకొచ్చింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ అన్నమాట. అలాగే బెంగాల్లో ఆలయాలకు కొదవలేదు. అయితే అనేక ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే ఈ ఆలయాల మరమ్మత్తు కోసం మమతా బెనర్జీ ₹1 కూడా విడుదల చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బెంగాల్లో మదర్సాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాగా మదర్సాల అభివృద్ధి కోసం మమతా సర్కార్ భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇదే అంశాన్ని బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో వీటినే హైలైట్ చేస్తున్నారు. అలాగే మమతా బెనర్జీని ఓడించడానికి యూపీ ఫార్ములా కూడా బీజేపీ జైకొట్టింది. సహజంగా స్వామీజీలు, మఠాధిపతులకు సమాజంలో గౌరవం ఉంటుంది. దీంతో ఇటువంటి ఆధ్యాత్మికవాదులకు కిందటిసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో టికెట్లిచ్చి బరిలో నిలబెట్టింది. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రగతి పదాన దూసుకుపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
వీటన్నిటితో పాటు శాంతి భద్రతల సమస్యను కూడా బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా బెంగాల్లో శాంతి భద్రతల సమస్య ఉందన్నారు. దీంతో బెంగాల్లో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. అంతిమంగా బెంగాల్లో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఏది ఏమైనా బెంగాల్లో జెండా ఎగురవేయడానికి కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.